అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మంచి స్వీట్ డిసర్ట్ అయితే చూసేద్దాం. మ్యాంగో రవ్వ కేసర్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. మనకి సమ్మర్ వచ్చిందంటే మామిడికాయల సీజన్ వస్తుంది కదండి. ఖచ్చితంగా ఈ స్వీట్ అయితే ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లో పండిన మామిడికాయలను అయితే తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ముక్కలేమీ లేకుండా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బంగినపల్లి మామిడికాయలైనా లేదా రసాలైనా ఏ మామిడి పండు అయినా తీసుకోవచ్చండి. కానీ బాగా పండినవి తీసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక కప్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. మనకు డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి. మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు, బాదం చిన్న చిన్న ముక్కలను చేశాను. అలాగే కిస్మిస్ వేసుకున్నాను. దీనికి బొంబాయి రవ్వ యూస్ చేస్తామండి మనం. బొంబాయి రవ్వని ఒక కప్ తీసుకున్నాను. మ్యాంగో ప్యూరీ ఒక కప్ తీసుకుంటే బొంబాయి రవ్వ ఒక కప్ తీసుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. ఆ నేతిలో ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత మనకి నెయ్యి అయితే ఇంకా ప్యాన్లో ఉంటుంది కదండి. ఆ ప్యాన్లోనే మనం ఒక కప్పు బొంబాయి రవ్వనైతే వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇది వేగినప్పుడు మంచి సువాసన వస్తుందండి. అలాగే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనం వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే సేమ్ కప్పుతో 4 కప్పులు వాటర్ అయితే తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. మనం ఇలా 4 కప్పులు తీసుకోవటం వలన మనకి కేసరి ఆరిపోయిన తర్వాత కూడా స్మూత్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదండి, దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటెతో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ రవ్వ తొందరగానే చిక్కబడుతుందండి. మనం ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదండి, ఆ మ్యాంగో ప్యూరీని వేసుకొని బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇష్టమైన వాళ్ళు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. ఎందుకంటే మ్యాంగో ఆల్రెడీ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి మనకి సరిపోతుంది. మనకి ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదని నేను చేయలేదు. మీ ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు కప్పున్నర షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర షుగర్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం పంచదార అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ స్వీట్ అయితే ఎక్కువ కొంచెం కలుపుతూనే ఉండాలండి. ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే 2 యాలకులు వేసాను. పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఈ స్వీట్లో నెయ్యి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి. అది పూర్తిగా మీ ఇష్టం. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. చివరిగా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుందండి. అప్పుడు మనకి స్వీట్ రెడీ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. చల్లారిన తర్వాత కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే ఇట్టే జారిపోతుంది. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి, సింపుల్గా ఇంట్లోనే మ్యాంగో రవ్వ కేసర్ని మంచి స్వీట్ డిసర్ట్ని రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.